నల్గొండ జిల్లాలో తెల్లని బియ్యం వెనుక నల్లని కుంభకోణం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, అక్షరాల 191 కోట్ల రూపాయల ప్రభుత్వ ధాన్యం మాయమైపోయింది. 7 అక్రమార్కుల జేబుల్లోకి ప్రజాధనం వెళ్లిపోయింది. జిల్లా యంత్రాంగం కళ్ల ముందే ఇంత పెద్ద స్కామ్ జరిగినా నిందితులు మాత్రం దర్జాగా పరారీలో ఉంటూ హైకోర్టు మెట్లెక్కుతున్నారు. అసలు వీరికి ఆ ధైర్యం ఎక్కడిది? పోలీసులకు దొరకని వీరు లాయర్లకు ఎలా దొరుకుతున్నారు? దీని వెనుక ఉన్న ఆ అదృశ్య హస్తం ఎవరిది? లెట్స్ వాచ్. నల్గొండ జిల్లాలో 7 రైస్ మిల్లులపై కేసులు నమోదై నెలలు గడుస్తోంది. కానీ పోలీస్ యంత్రాంగం మాత్రం కేవలం 2ని అరెస్టు చేసి చేతులు దులుపుకుంది. మిగిలిన 5 మిల్లర్లు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదట. విచిత్రం ఏంటంటే పోలీసులు గాలిస్తున్నా దొరకని ఈ నిందితులు ఇప్పుడు ఏకంగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు వేసి స్టే కోసం ప్రయత్నిస్తున్నారు. సామాన్యుడిపై ప్రతాపం చూపే చట్టం కోట్ల రూపాయలు కొల్లగొట్టిన తిమింగలాల ముందు ఎందుకు తోక ముడుస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ పరారీ వెనుక ఒక బలమైన రాజకీయ సెటిల్మెంట్ ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కేసు నుంచి బయటపడేందుకు నిందితులు ఒక అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతతో భారీ డీల్ కుదుర్చుకున్నట్టు సమాచారం. అరెస్టు కాకుండా చూడటం, కేసును నీరుగార్చడం కోసం కోట్ల రూపాయలు చేతులు మారాయట. ఆ నేత అభయహస్తం ఉండబట్టే మిల్లర్లు ఎక్కడా దొరకకుండా సేఫ్ జోన్లో ఉంటూ తెర వెనుక పావులు కదుపుతున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. సివిల్ సప్లై శాఖ అధికారుల తీరు చూస్తుంటే కంచే చేనుమేసినట్టుందన్న విమర్శలొస్తున్నాయి. సీఎంఆర్ ధాన్యం కేటాయించినప్పుడు ప్రతి నెలా తనిఖీలు చేయాలి. మరి మిల్లుల్లో ధాన్యం లేకపోయినా ఉన్నట్లుగా సంతకాలు పెట్టిన ఆ మహానుభావులెవరు? ఏకంగా 58,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కాకినాడ పోర్టుకు తరలిపోతుంటే జిల్లా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకున్నారు? అధికారుల సంతకాలు, పొలిటికల్ లీడర్ల సిఫార్సులు లేనిదే ఇంత పెద్ద మొత్తం మాయం కావడం అసాధ్యమని సొంత శాఖ అధికారులే బాహాటంగా మాట్లాడుకుంటున్నారట. నిజానికి మిల్లర్లు ధాన్యం ఇవ్వకపోతే ప్రభుత్వం వెంటనే రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి వారి ఆస్తుల్ని జప్తు చేయాలి. కానీ ఇక్కడ మాత్రం అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. కారణం మిల్లర్ల నుంచి అందే నెలవారీ ముడుపులేనని టాక్ వినిపిస్తోంది. బ్యాంకు గ్యారంటీల్ని సక్రమంగా తీసుకోకపోవడం, డెడ్లైన్లు పొడిగించుకుంటూ పోవడం వెనుక ఉన్న మర్మమేంటో జిల్లా ప్రజలకు అర్థం కావడం లేదు. అధికారులు అక్రమార్కులకు గేట్లు బార్లా తెరిచేశారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం అందరి కళ్లు గురువారం నాడు హైకోర్టులో జరగబోయే విచారణపైనే ఉన్నాయి. నిందితులు స్టే తెచ్చుకొని కేసును అటకెక్కించాలని చూస్తుంటే అటు జిల్లా యంత్రాంగం మాత్రం షరామామూలే అన్నట్లుగా వ్యవహరిస్తోంది. మరి ఈ 191 కోట్ల రూపాయల ప్రజాధనం రికవరీ అవుతుందా, లేక తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా ఈ కుంభకోణం కాలగర్భంలో కలిసిపోతుందా? అసలు సూత్రధారులు బయటపడతారా లేదా అన్నది వేచి చూడాలి.